యేసు పుట్టినప్పుడు దేవదూతలు ఎందుకు గొర్రెల కాపరులకు మాత్రమే ప్రత్యక్షమయ్యారు? దీనికి 3 కారణాలు ఉన్నాయి. 1. గొర్రెల కాపరి చిన్నచూపు. ఆ కాలంలో గొర్రెల కాపరులు అధికంగా అక్షరాస్యులు కాదు. సమాజం వారిని లెక్కలో పెట్టేదే కాదు. కానీ దేవుడు మనిషికి ఇచ్చే విలువ సమాజం ఇచ్చిన విలువతో కాదు. దేవుడు నరుడు చూచున్న చూపుతో చూడడు. నరుడు వెలుపలి రూపును మాత్రమే చూచును. కానీ దేవుడు హృదయం అవలోకించును. మొదటి సమూవేలు 16వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా చెప్పారు. దేవుడు దిగువ వారిని ముందుగా ఎంచుకున్నాడు. ఎత్తుగా ఉన్నవారికి చూపులేని మహిమను వారికి చూపించాడు. 2. గొర్రెల కాపరులు యేసుకు సూచన. యేసు తనను తాను మంచి గొర్రెల కాపరి అని ప్రకటించుకున్నాడు. గొర్రెల కాపరి వృత్తి యేసు రక్షణ కార్యానికి చిహ్నం. నేను మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారపోయును. యోహాను గారి సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా చెప్పారు. అందుకే మొదటి సువార్త ప్రకటన సింహాసనాసీనులకు కాదు, పచ్చిక బయలువారికే. 3. దేవదూతలు వచ్చిన స్థలం గొప్ప ప్రవచన సాధనం. యేసు పుట్టిన బెత్లెహేం అనే పేరు అంటే అప్పం ఇల్లు. యోహాను గారి సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ఈ విధంగా చెప్పారు. యేసు జీవాహారము. యోహాను గారి సువార్త 1వ అధ్యాయం 29లో ఈ విధంగా చెప్పారు. గొర్రెలు లోక పాపమును పరిహరించు దేవుని గొర్రెపిల్ల. అంటే యేసు బలి ఆజ్ఞలకు పెంచే గొర్రెల మధ్య జన్మించాడు. మన కోసం బలి గొర్రెగా మరణించాడు. ఇది దేవుని ప్రణాళికలో అత్యంత లోతైన రహస్యం.